ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 17వ తేదీ నుండి మార్చి నెల 23వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి, బుధ, రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, మిథున రాశిలో చంద్రగ్రహం, అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ, శుక్ర, శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో కేతుగ్రహం, అలాగే సప్తమం 7వ స్థానంలో కుజ, శుక్ర, శని గ్రహాలు, 8వ స్థానంలో రవి, బుధ, రాహు గ్రహాలు, 9వ స్థానంలో గురుగ్రహం, 11వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ సింహరాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే వీరి నిర్ణయాలు కొంచెం గాడి తప్పడం జరుగుతుంటుంది. ఒక విషయాన్ని పదే పదే ప్రయత్నించటం, పదే పదే ఆలోచన చేయటం జరగాల్సి వస్తుంటుంది. అలాగే ఆశించిన విషయం ఆశించినట్టుగా జరగకపోవచ్చు. అలాగే ఆలోచన తీరులో కొంత అసంతృప్తి ఉంటుంది. మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవడం అనేది ఒక విశేషం. అయితే దానికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఈ వారం గ్రహస్థితి పూర్తిగా కుదరటం లేదు. రాశ్యాధిపతి వెళ్ళి అష్టమంలో రాహుతో కలిసి, అలాగే నీచగ్రహమైన బుధుడితో కలిసి ఉండడం జరిగింది. అయితే ఈ వారం అంత అనుకూలత లేదనే తెలుస్తుంది. మన అభిప్రాయానికి కొంత విలువలు తగ్గుతాయి, ఆలోచనలు పదే పదే చేయవలసి వస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న ఫలితం అనుకున్నట్టుగా రాకపోవచ్చు. అయినప్పటికీ పట్టి వదలని విధంగా మరలా ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ ధన యోగాదులు అయితే సాధారణంగానే ఉంటాయి. ఇంకా మనకి అదనంగా ధన సంబంధించిన విషయాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన ఫలితాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అనుకున్నంత రేంజ్లో ఏ విషయాలు కూడా ఉండవు. కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిన వారంగా తెలుస్తోంది. అలాగే గృహ, వాహన యోగాదులన్నీ కూడా పేరుకి అనుకూలంగా ఉన్నట్లే కనబడుతుంది, కానీ అంత అనుకూలమైన పరిస్థితి అయితే కాదు. విద్యార్థులకు విద్యా వ్యవహారాలు, విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. విద్యల్లో రాణించే అవకాశం ఉంది. అలాగే మంచి ప్రత్యేకమైన గుర్తింపు కలిగే అవకాశం కూడా ఉంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో సాధారణంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే వ్యాపార భాగస్వామ్యులు, వారితో కూడా అనుకూలత బాగానే ఉంటుంది. ఇంకా సినీ రంగం, రాజకీయ రంగం మొదలైన విషయాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అయితే అనుకున్న అగ్రిమెంట్లు తప్పే అవకాశం ఉంది. కానీ అనుకున్నట్లుగా జరగకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ వారం వరకు ఇట్లాంటి స్థితి కనబడుతుంది. అయితే కొంతమందికి గురుగారి దృష్టి వలన అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ
అయితే మిగిలిన గ్రహస్థితులు అంత అనుకూలంగా లేవు. రాశ్యాధిపతి వెళ్ళి గురువుగారికి వ్యయంలో ఉన్నాడు, అదొకటి గమనించదగిన సూచన. కాబట్టి రాశ్యాధిపతి వ్యయంలో ఉండడం, అలాగే నీచ గ్రహంతో రాహు గ్రహంతో కలిసి ఉండడం అంత సమర్థత లేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మన ప్రయత్నాలు, మన వ్యవహారాలన్నీ కూడా అంత సమర్థవంతంగా నిర్వహించలేకపోవచ్చు అని అర్థమవుతుంది. అయితే సందర్భ శుద్ధిని గురించి ఆలోచన చేస్తే కొన్ని విషయాల్లో మనకు అనుకూలత లేకపోయినా మరలా ప్రయత్నం చేస్తే అనుకూలమైన సంబంధమైన విషయాలు కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే పూర్తి అనుకూలత అయితే లేదు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది సరైన సమయం కాదు. కొత్త వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఇది సరిగా అనిపించటం లేదు. కాబట్టి ఈ వారం సింహరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు చేయడంలో విఫలం అవుతారని తెలుస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలత ఉన్నప్పటికీ పూర్తి అనుకూలత కాదు, సాధారణంగా ఉంటుంది. అయితే రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకోండి. భాగ్య సంబంధించిన విషయాల్లో భాగ్యం వృద్ధి అవుతుందని తెలుస్తోంది. అలాగే ఇల్లు మారడం, ఉద్యోగం మారడం, కంపెనీ మారడం మొదలైన విషయాల్లో ఏదైనా మార్పులు చేర్పులు కోరుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయమే. అట్లాంటి మార్పుల సంబంధంగానే ఆలోచన చేస్తే బాగానే ఉంటుంది. అలాగే భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. ఆర్థికపరమైనటువంటి ఆశించి ప్రయత్నం చేసే వాళ్ళకి భాగ్య సంబంధమైన ఆర్థిక సంపద నిల్వ చేసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, వ్యాపార సంబంధించిన విషయాలు సాధారణంగా అనుకూలంగానే ఉన్నాయి. అవి రెగ్యులర్గా మనం చేసుకునే పనులన్నిటికీ కూడా ఆటంకాలు అయితే లేవు. ఉద్యోగ స్థితిలో మంచి గుర్తింపు ఉంటుంది, అలాగే వ్యాపార స్థితిలో మంచి రాణింపు ఉంటుంది. అలా అనుకూలమైన స్థితే కనబడుతుంది. కీర్తి గుర్తింపు విషయంలో ఈ సింహరాశిలో ఉత్తర నక్షత్రం వాళ్ళకి కొంత విలువలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం గతంలో చేసిన పనులు, గతంలో చేసిన ప్రయత్నాలకి కొంత గుర్తింపు వచ్చినప్పటికీ అది అనుకూలమైన ఫలితాలని ఇవ్వలేకపోతుంది. అయితే ఆ గుర్తింపు వలన మనకి అనుకోని పరిచయాలు పెరగడం, ఆ పరిచయాల వలన మనకి వేరే విధంగా ఉపయోగాలు కలగడం జరుగుతుంది. అంతా లాభసాటిగానే ఉందని అర్థమవుతుంది. అసంతృప్తి మాత్రం ప్రతి విషయంలో కొంత ఉంటుంది. వ్యవహారంలో కొంత ఆర్థికపరమైన ఖర్చులు చేయవలసి వస్తుంది. ఆ ఆర్థికపరమైన ఖర్చులు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కొన్ని ఖర్చులు పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఖర్చులు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆశించిన ప్రతి విషయాల్లో కూడా మనకి వ్యతిరేకత కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని అర్థం. మొత్తానికి ఈ సింహరాశి వారికి ఈ వారం అంత పూర్తి అనుకూలమైతే లేదు, సాధారణంగా ఉంటుంది. ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసేవాళ్ళు, కొత్త ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళు ఈ వారం తర్వాత ప్రయత్నం చేస్తే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.